హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా స్కిన్ కేర్ చూపించబోతున్నాను విత్ యూజింగ్ సమ్ ప్రోడక్ట్స్ అనమాట. నేను ఏమేం బ్రాండ్స్ యూజ్ చేస్తానో అవన్నీ కూడా మీ అందరికీ ఈరోజు నేను చూపించబోతున్నాను. సో గైస్, ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఫేస్ని వాష్ చేసుకోవడం. దానికోసం నేనైతే క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ని యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆరెంజ్ తిన్నట్టు లైక్ అలా ఉంటుంది అనమాట. ఫేస్ వాష్ చేసుకునే ముందు నేనైతే నా హెయిర్ని టై చేసుకుంటున్నాను. ఇంత సరిపోతుంది. మనం దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం 2 to 3 minutes ఇలా రబ్ చేసుకోవాలన్నమాట ఫేస్ అంతా కూడా. ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. నేను మీ అందరికీ చూపించాలని ఇక్కడ పెట్టుకుంటున్నాను. గైస్, నేనైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను, మీ అందరికీ చూపించలేకపోతున్నాను. చూడండి, ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ 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 వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఓకే, ఫేస్ వాష్. చూసారు కదా, ఫేస్ వాష్ చేయగానే ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి క్లెన్జర్ యూజ్ చేస్తాను. నేను కొనుక్కున్న ఫస్ట్ క్లెన్జర్ కూడా సెటాపిల్ అనమాట. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా నేను అదే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా యూజ్ చేయండి. మీలో ఎవరైనా ఈ సెటాపిల్ క్లెన్జర్ని యూజ్ చేసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సెకండ్ స్టెప్ ఈజ్ క్లెన్జర్. సెటాపిల్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను నేను. సో ఇది కూడా మనం ఫేస్ వాష్ ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ తీసుకొని ఫేస్ పైన పెట్టుకోవాలి. 2 to 3 minutes రబ్ చేసుకుంటే ఫేస్ వాష్ ఎలా అయితే యూజ్ చేసామో ఇది కూడా అలానే యూజ్ చేయాలి. లైట్గా కొంచెం వాటర్ కూడా పెట్టుకోవాలి ఇందులో. ఈ క్లెన్జర్ అయితే భలే ఉంటుంది. ఎంత స్మూత్గా ఉంటుందంటే నాకు భలే నచ్చుతుంది. నేనైతే డ్రై టు నార్మల్ అనమాట యూజ్ చేసేది. నాది చాలా డ్రై స్కిన్. ఇలా క్లీన్ చేసుకోవడం అయిన తర్వాత మనం ఏమైనా టిష్యూస్ పెట్టి కానీ క్లాత్ పెట్టైనా తుడుచుకోవచ్చు. సో నేను ఇంకా వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఇట్స్ వాషింగ్ టైం. వాష్ చేసుకొని చూడండి ఎలా తడుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను హెచ్కే వాళ్ళ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది SPF 50 అనమాట. ఇది ఫౌండేషన్ లేకుండా మనకి సన్ స్క్రీన్ ఒక్కటే సరిపోతుంది. అనమాట. వితౌట్ ఫౌండేషన్ కూడా మనం ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు ఇది ఒక్కటి యూజ్ చేసేసి. ఇంకోటి ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్కి అనమాట. దీని కలర్ చూడండి, సేమ్ ఫౌండేషన్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్గా లిప్ బామ్ రాసుకుంటాను. లిప్ బామ్ వచ్చేసి జూడియో నుంచి చెర్రీ అన్నమాట. చూసారు కదా లుక్ ఏ విధంగా ఉందో. వితౌట్ ఫౌండేషన్ ఇంత బాగా లుక్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను.